ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, బెంగాల్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో 11 గంటల వరకు 25% పోలింగ్ నమోదైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉత్తరాదిన ప్రస్తుతానికి పోలింగ్ మందకొడిగా కనిపిస్తోంది. పోలింగ్ సంబంధించి ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ఇవాళ జరుగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా 88 లోక్సభ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంటే 13 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా భారీగా క్యూ కట్టారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ స్టేషన్లో మొత్తం 12 పోలింగ్ బూత్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడ ఉన్నారనుకోవచ్చు. అయితే ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు. మరోపక్క ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాలు సైతం ఎప్పటికప్పుడు పోలింగ్ సరళితో పాటు పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడ ఎటువంటి పోలింగ్ జరుగుతుంది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం 7 దశల్లో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ను ఇప్పుడు రెండో దశలో భాగంగా మొత్తం 88 లోక్సభ స్థానాల్లో జరుగుతుంది. ఈ స్థానంలో ప్రత్యేకంగా అంటే ముఖ్యమైనటువంటి నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మనం పోలింగ్ బూత్ల వద్ద కూడా చూడొచ్చు. ఎవరైతే క్యూ లైన్లలో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్ ఐడి తో పాటు ఆధార్ కార్డ్ లేదా కేంద్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఐడి ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపెట్టాల్సి ఉంటుంది. సో వాటిలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేసేందుకు లోపలికి రావచ్చు. సో లోపల కూడా ప్రత్యేకంగా ఏదైతే ఏర్పాట్లు చేశారు, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా వేసవి కాలం కావడంతో వాటర్ ఫెసిలిటీని మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండల్లో కూడా ఎవరికి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో పోలీస్ నిఘా మాత్రం పెద్ద ఎత్తున ఉందనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. సో మనం వచ్చేటటువంటి ఓటర్లను కావచ్చు లేదంటే వాళ్ళని కూడా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాయ్ आप वोट डाल के आ रहे हैं? हाँ जी हाँ जी। कैसे चल रहा है पोलिंग? बहुत मामला हल्का है, भीड़ नहीं है बिल्कुल भी, बहुत कम लोग हैं। क्या मुद्दा चल रहा है अभी इसी बार? मुद्दा तो रोजगार पे है जी। रोजगार तो युवाओं को कुछ मिल नहीं रहा है और अभी कोई पता नहीं लग रहा क्या हो रहा है, कुछ भी गुमराह है एकदम सारा। अभी पोलिंग बूथ में फैसिलिटीज कैसे चल रहे हैं? फैसिलिटी तो अच्छी है लेकिन पब्लिक नहीं है वोट डालने वाली, भीड़ नहीं है बिल्कुल भी, भीड़ नहीं है, भीड़ नहीं है बिल्कुल भी। आपका फैमिली में कितना वोट्स है? हमारे तो 5-6 वोट हैं। आ गए सारे लोग इधर? हम ही आए हैं और कोई अभी आने को तैयार ही नहीं हो रहा। अच्छा, बोलता है नहीं जाएंगे। क्यों? किसी लिए वोट डालने के लिए? कोई फायदा नहीं है बोलते हैं। ऐसे ही है, तो मैं तो आ गया, नहीं तो मैं भी नहीं। అటు కర్ణాటకలోనూ 14 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. బెంగళూరులో పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆశ అందిస్తారు. కర్ణాటక వ్యాప్తంగా లోకసభ ఎన్నికలు రెండవ ఫేజ్లో పోలింగ్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి మనమైతే ఇక్కడ కుందనహల్లి ప్రాంతంలో ఉన్నాం. ఇప్పటికే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 11 గంటల సమయానికి సుమారు 22.34% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో బెంగళూరు లాంటి ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో మనం చూడొచ్చు చాలామంది ఓటర్లు ఇక్కడ టెంపరేచర్ కూడా అధికంగా పెరిగిపోవడంతో జాగ్రత్తలు వహించి ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. పెద్దవాళ్ళు ముఖ్యంగా లైక్ అంబ్రెల్లాస్ కానివ్వండి,
కానివ్వచ్చు, క్యాప్స్, స్కార్ఫ్ ఇలాంటివి వేసుకుని వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్స్ రూపంలో చూస్తూ ఉన్నాము ఆల్రెడీ. తెల్లవారుజాము నుంచి ఇక్కడ 9 దాటిన వెంటనే ఇక్కడ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. సుమారు 35 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు లాంటి ప్రాంతంలోనే వర్షాలు లేని కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. వెదర్ అలా ఉండడంతో కర్ణాటకలో కొన్ని పోలింగ్ బూత్లు ఏవైతే సుమారు ఒక 4 నుంచి 5 పోలింగ్ బూత్లకు గాను ఒక్కొక్క అంబులెన్స్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్స్లు ఏర్పాటు చేసి తక్షణమే జాగ్రత్తలు వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడు సుమారు 22.34% వరకు పోలింగ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఇది ఇక్కడ బెంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్దాం, అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ అలాగే పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి ఎలా ఉంది అనేది చూద్దాం.